అంజురావు గారు మనతో ఉన్నారు. నమస్తే అంజురావు గారు. డ్రాగన్ దేశం చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కౌంటర్గా భారత్ కూడా 6.4 లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. సో ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, అంటే జియో పొలిటికల్ పరంగా మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అంటే భారత ప్రభుత్వం, భారతదేశం చాలా సీరియస్గా తీసుకునే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న బ్రహ్మపుత్ర ప్రాజెక్టు. ఈ మెడాంగ్ కంట్రీ దగ్గర మోటో అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు ఒకటి నిర్మించడం అనేది భారతదేశం చాలా సివియర్గా తీసుకుంటుందండి. ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర వాటర్ బెండ్ అయ్యే చోట నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు, నామ్చా బార్వా అనే ఒక హిమాలయ పర్వతం దగ్గర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం వచ్చే శతాబ్దం అంటే వచ్చే వందల సంవత్సరాల్లో భారత భవిష్యత్తును తీసేసుకునే ప్రాజెక్టు. ఐ రిపీట్ అండి, ఇది ఎలాంటిదంటే చైనా భారత్కు వ్యతిరేకంగా బ్రహ్మపుత్ర టిబెట్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు భారత ఫ్యూచర్, భారత భవిష్యత్తును తీసేసుకోబోతుంది. మనం అనుకుంటున్నాం 2047 నాటికి భారతదేశం సూపర్ పవర్ అయిపోతుందని. కానీ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ సంస్కృతి అయినా అభివృద్ధి చెందాలంటే నీటి బిందువు, వాటర్ అనేది తప్పనిసరి. అందుకని ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతులన్నీ ఎక్కడ ఫామ్ అయినాయి అంటే తప్పనిసరిగా నదీ లోయ, రివర్ వ్యాలీ అంటారు. సింధు నది నాగరికత ఎక్కడ? సింధు రివర్ దగ్గర. నైలు నాగరికత ఎక్కడ? నైలు రివర్ దగ్గర. చైనా హవాంగ్ హో రివర్ దగ్గర. తర్వాత మెసపోటేమియా నది దగ్గర ఫామ్ అయినాయి. అంటే ప్రపంచంలో ప్రతి నాగరికత నదుల దగ్గర మాత్రమే ఫామ్ అయినాయి. అంటే నీటి బిందువులు, నీరు దొరికే చోటే మానవ నాగరికత వెలసల్లింది. ఇది మోడర్న్ యుగంలో కూడా అంతేనండి, నీళ్లు లేకపోతే ఏమీ లేదు. అందుకే భారత భవిష్యత్తు 100 సంవత్సరాల తర్వాత వచ్చే దశాబ్దాలు, వచ్చే శతాబ్దాల్లో భారతదేశానికి ప్రధానమైన కొరత నీటి కొరత. ఈ నీటి కొరతను తట్టుకోవడానికి భారత రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేస్తుంది. అది బ్రహ్మపుత్ర నుండి కావేరీ దాకా రివర్ లింకింగ్ చేయడానికి. ఇప్పుడు ఆ బ్రహ్మపుత్ర అంటే భారతదేశంలోనే 33.6%, కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశం మొత్తం నదీ జలాల్లో 33.6%, అంటే 1/3 కంటే ఎక్కువ నీళ్లు, మిగులు జలాలు కేవలం బ్రహ్మపుత్రలో ఉన్నాయి. ఆ బ్రహ్మపుత్ర రివర్ చైనా తరలించుకుపోతుంది. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ కట్టేసి మరి భారత భవిష్యత్తును తీసుకెళ్ళినట్టే కదా. అందుకే భారతదేశం ప్రస్తుత ప్రధాని మోడీ దీనిపై చాలా తీవ్రంగా తీసుకుంటున్నారు. మోడీ కంటే ముందే మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయాన్ని రైజ్ చేసి ఈ విషయంలో ఇండియా యుద్ధానికి వెళ్ళవలసి వస్తుందేమో అని ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారే, మౌనముని అయిన మన్మోహన్ సింగ్ గారే అన్నారంటే భారతదేశానికి ఇది ఎంత తీవ్రత తెలుస్తుంది. అందుకే భారతదేశం చాలా సీరియస్గా తీసుకోవడమే కాదండి, చాలా సీరియస్గా ఒక భారీ భగీరథ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అనొచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు నేషనల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ అథారిటీ ఒకటి చెప్తుందనమాట. ఏమనంటే 6.4 లక్షల కోట్లతో, గుర్తుపెట్టుకోవాలి, సుమారు 70 నుంచి 80 బిలియన్ డాలర్స్, అంటే 6.4 లక్షల కోట్ల ఒక ప్రాజెక్టుతో ఒక పెద్ద భారీ ప్రణాళిక రచించి దానిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది మీద 208 నుండి 80, అంటే కేవలం ఒక అరుణాచల్ ప్రాంతంలో మాత్రమే 208 భారీ ప్రాజెక్టులు నిర్మించబోతుంది. 208 ప్రాజెక్టులు. దీనివల్ల 76 గిగావాట్స్, 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు అంటే 76,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతదేశం సాధించబోతుంది. ఇది 2047 నాటికి కంప్లీట్ అవబోతుంది. 2039 నాటికి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ 2047 నాటికి కంప్లీట్ అవుతుంది. అంటే చైనా అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే కేవలం ఈ మెడాంగ్ దగ్గరలో మోటో డ్యామ్ ఒకటే కాదండి, దాంట్లో భాగంగా ఒక సిరీస్ ఆఫ్ 36 డ్యామ్స్ నిర్మించబోతుంది. అందులో సగం డ్యాములు కంప్లీట్ అయిపోయి మిగిలిన దానికి పునాది రాయేసింది, ఆల్రెడీ నిర్మించేస్తుంది. దానికి $137 బిలియన్ అది ఖర్చు పెట్టబోయేది. దాంట్లో అంత ఖర్చు మనకు అవసరం లేదు. కేవలం 80 బిలియన్ డాలర్లతో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తున్న ఈ బ్రహ్మపుత్ర నది మీద సుమారు 12 ఉపనదులు ఉంటాయండి. ఉపనదులు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నార్త్ ఈస్ట్ అనేది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుందండి. దాంట్లో ఈ బ్రహ్మపుత్ర ఉపనదులైన దికు, ధనశ్రీ, ఆ తర్వాత లోహిత్, తర్వాత సియాంగ్ డ్యామ్ అని, సియాంగ్ రివర్ అని,
ఈ తీస్తా రివర్ అని, ఇటు బరాకర్ రివర్ అని, మొత్తం నార్త్ ఈస్ట్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం ఈ ప్రాంతం అంతా బ్రహ్మపుత్ర నదీ లోయలోకి వెళుతుందన్నమాట ఈ రివర్ బ్యాంకింగ్ అని. ఈ ప్రాంతంలో అన్నీ కలిపితే ఆ ప్రాజెక్టులు వస్తే 208 ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు నిర్మించేది ఎవరు అంటే నేషనల్లో హైడ్రో పవర్ కార్పొరేషను, మొత్తం భారత ప్రభుత్వ సంస్థలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సట్లేజ్ రివర్ వాటర్ అథారిటీ అని ఇలా ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇదంతా జాగ్రత్తగా భారత ప్రభుత్వం నిర్మించిన ఒక బృహత్తర ప్రణాళిక అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద ఒక సిరీస్ ఆఫ్ డ్యామ్లు 208 డ్యాములు నిర్మిస్తారు, ఇంక్లూడ్ ఉపనదులతో కలిపి. ఇది చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు కంటే చాలా ఎఫెక్టివ్, చాలా ప్రభావవంతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం బ్రహ్మపుత్రలో ప్రవహిస్తున్న మొత్తం నదీ జలాల్లో ఈ మొత్తం 70% వరకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోనే ఉంటుంది. ఎక్కువ వాటర్ అక్కడ నుంచి అరుణాచలం ఆ పైన సాంగ్పో ఆ ఏరియా, అంటే సాంగ్పో అని పిలుస్తారు టిబెట్లో మంచు కరుగు వస్తుంది అనమాట. బ్రహ్మపుత్రకు అక్కడ ఉపనదులు ఉన్న బ్రహ్మపుత్ర రివర్ వాటర్ అక్కడ ఎక్కువ ఉండదండి, ఎక్కువ నార్త్ ఈస్ట్లో ఉంటుంది. కానీ చైనా 20-30% వచ్చే రివర్ వాటర్ని ఆ 3 గార్జెస్ డ్యామ్ లాంటి ఈ మోటో డ్యామ్లో పెట్టుకుని భారతదేశానికి వచ్చే రివర్ వాటర్ని రానివ్వదు. దానివల్ల వేసవి కాలంలో మనకు కొరత వస్తుంది, మిగిలిన వర్షాకాలంలో ప్రాబ్లం ఉండదు. కానీ 85% వాటర్ తగ్గిపోతుంది వేసవి కాలంలో. కాబట్టి ఆ చైనా నిర్మించింది, అక్కడ నిర్మించి ఆ ప్రాజెక్టులో స్టోర్ చేస్తున్న వాటర్ ఏం చేస్తుందంటే యుద్ధం సమయంలో వదిలేసి నార్త్ ఈస్ట్ని ముంచేస్తుంది. అందువల్ల ఈ డ్రై పీరియడ్లో సమ్మర్లోనేమో వాటర్ రానివ్వదు. కాబట్టి మనకు కరువు వస్తుంది, వరదలు వస్తాయి. యుద్ధ సమయంలో దాన్ని వాటర్ బాంబు కింద వాడబోతుంది. చాలా డేంజర్, అంటే వెపనైజేషన్ ఆఫ్ ది రివర్ అండి. దానికి చాలా ప్రమాదం, కమ్యూనిస్ట్ మైండ్ సెట్ చాలా డేంజరస్ అనమాట. కాబట్టి భారత ప్రభుత్వం దాని కౌంటర్కి ఏం చేస్తుంది, ఈ 208 డ్యామ్స్, ఆనకట్లు ఇవన్నీ నిర్మించి మొత్తం పైనున్న అరుణాచల్ ప్రదేశ్ ఈ నామ్చా బార్వా పీక్ నుండి ఈ కింద మేఘాలయలో కింద అస్సాం తర్వాత వెళ్ళేంతవరకు 700 కిలోమీటర్ల పాటు బ్రహ్మపుత్ర రివర్ ప్రవహిస్తుందన్నమాట ఇండియాలో. దీంతో పాటు ఇందాక చెప్పిన ధనశ్రీ, దిక్కు, ఈ బరాకరు, తర్వాత సియాంగ్ డ్యామ్ అని, ధనశ్రీ, ఈ సిరీస్ ఆఫ్ తీస్తా వరకు ఈ సిరీస్ ఆఫ్ ఈ ట్రిబ్యూటరీస్ మీద ప్రాజెక్టులు నిర్మించి ఆ వాటర్ అంతా కంట్రోల్ చేస్తారన్నమాట. ఈ కంట్రోల్ చేయడంతో పాటు ఈ ఆనకట్టల దగ్గర చైనా ఒకవేళ వాటర్ వదిలేస్తే చైనా డ్యామ్ల ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా వాళ్ళు ఒకేసారి వదిలేసిన మనం ఈ సిరీస్ ఆఫ్ డ్యాముల దగ్గర ఎక్కడికక్కడ దాన్ని కట్టడి చేసేస్తాం. కాబట్టి వరదను నివారించవచ్చు. అందువల్ల ఫ్లడ్ కంట్రోల్ అనేది ఒక ప్రధానమైన అవసరం. దాంతోపాటు మనం అగ్రికల్చర్కు ఉపయోగించుకోవచ్చు, రెండో ఉపయోగం. మూడోది హైడ్రో ఎలక్ట్రిసిటీ, నీటి విద్యుత్తుని తీయొచ్చు అనమాట. అది గ్లోబల్ వార్మింగ్ తగ్గించేటట్టు ఒకటి ఉపయోగపడుతుంది. 79,000 మెగావాట్ల పవర్ అండి, చాలా హ్యూజ్ పవర్ అది. అది గ్లోబల్ వార్మింగ్ కల్పించదు. కార్బన్ మనం 2070 నాటికి మనం క్లైమేట్ చేంజ్లో భాగంగా పెట్టుకున్న టార్గెట్ను కూడా రీచ్ అవ్వచ్చు. 0 కార్బన్ అండి అప్పుడు పెట్టుకున్న టార్గెట్. ఇండియా ప్రపంచానికి ఇచ్చిన ఒక కమిట్మెంట్ అనమాట, అది కూడా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అతిపెద్ద ప్రణాళిక ఏంటంటే ఈ బ్రహ్మపుత్రాన్ని సౌత్కి కూడా తరలించవచ్చు. ఇంత బృహత్తర, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి భారత ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్న చర్య మొత్తం భారత భవిష్యత్తుని రక్షించడానికి. చైనా చైనా వాటర్ బాంబుగా చేసుకున్న ఆ వాటర్ బాంబును మనం ఏం చేయలేం, కానీ వాటర్ బాంబు తుస్సుమంటది. వాటర్ బాంబు ఎందుకంటే మొత్తం నిర్మించి ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని, ప్రపంచంలో అతిపెద్ద నీటిని మనం మీదకు వదిలేస్తే దాన్ని వచ్చేదాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడండి. గంగా నదిని భగీరథుడు తీసుకొస్తాడు పాపం గంగోత్రి దగ్గర నుంచి. తీసుకొస్తే ఆ గంగా నది ఆయన రథం వెనకాల వస్తూ ఉంటే అది పొరపాటును ఒక జాహ్నవి అనే ఒక ఋషి ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఆయన మొత్తం మింగేస్తాడు గంగానదిని. ఆయన భగీరథ ప్రయత్నం అంతా పోద్ది, మళ్ళీ తపస్సు చేసుకుని మళ్ళీ తెప్పించుకుంటాడు. ఇప్పుడు చైనా వాటర్ బాంబు నిర్మిస్తుంది. ఆ వాటర్ బాంబుతో ఆ వాటర్ అంతా వదిలిన ప్రపంచంలో అతిపెద్ద వాటర్ని, స్టోరేజ్ని మనం వచ్చేదాన్ని ఈ సిరీస్ ఆఫ్ డ్యాముల దగ్గర ఎక్కడికక్కడ నిల్వ చేసేసుకుంటాం. వాడేదో మనల్ని వరద తెప్పించడానికి వాడుకుంటే మనం వరద నీటిని చక్కగా ఒడిసిపెట్టుకుని అగ్రికల్చర్ సౌత్లో కావేరీ రివర్ లింకింగ్ దాకా తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఈరోజు చైనా వాడికి ప్రతిస్పందనగా మనం నిర్మించాల్సిన ప్రాజెక్టు ఈ చైనా నిర్మించడం వల్ల భారత ప్రభుత్వం కూడా చాలా ప్రతిస్పందనతో చాలా వేగంగా ఈ ప్రాజెక్టు తెస్తుందండి. ఈ రోజు నుంచి ఇంకా చైనా వాటర్ బాంబు తుస్సుమనడమే ఉంది. చైనా చేసిన పనికి ఇంకా వాళ్ళ బాంబు పనిచేయకుండా న్యూట్రలైజ్ చేస్తాం. ఒక అద్భుతమైన మహత్కార్యంగా చెప్పొచ్చు అండి. ఇది భారత భవిష్యత్తుని చైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే భారత భవిష్యత్తుని మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతున్నాం.
అదేవిధంగా ఇప్పుడు వరకు ఎక్కువ నిరుపయోగం భారతదేశంలో ఉన్న 14 మేజర్ రివర్స్ అండి. అతిపెద్ద రివర్లో 14 ఉంటే మధ్య తరహా రివర్లో సుమారు 100 ఉంటాయి. చిన్న తరహా రివర్లో మైనర్ రివర్స్ అంటారు, ట్రిబ్యూటరీస్, చిన్న రైవ్యూలెట్స్ వంటివి, అలాంటి కొన్ని వేలు ఉంటాయి అన్నమాట. ఈరోజు అందులోనే బ్రహ్మపుత్ర అత్యంత ప్రయోజనకరం అనమాట. దాన్ని ఉపయోగించుకోలేదు మనం ఇంతవరకే, దాన్ని ఉపయోగిస్తున్నాం. చైనా బాంబుని తుస్సుమనిపిస్తున్నాం. ఇది భారత ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో నిర్మిస్తున్న ఒక బృహత్ ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు.